హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, న్యూ బోర్న్ ఫోటోషూట్ అనేసి పెట్టాను కదా. ఇప్పుడు ఏంటంటే మా పాపని ఫోటోషూట్ చేయించడానికి అయితే తీసుకువెళ్తున్నాము. మా పాపకి 27 days అప్పుడు ఫోటోషూట్ అయితే చేయించాము. ఇంత చిన్న బేబీతో రాజమండ్రి కాకినాడ ఇలా ట్రావెల్ చేయాలంటే కష్టం కదా. అందుకే మాకు దగ్గరలో ఉన్న మండపేటకి అయితే వెళ్తున్నాము ఫోటోషూట్ చేయించడానికి. మండపేట అయితే మాకు 1/2 hour జర్నీ ఉంటుందంతే. యాక్చువల్ గా మండపేటలో ఫోటోషూట్ చేస్తారని అయితే నాకు తెలీదు. ఇన్స్టా రీల్స్ లో చూసి వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాను. సో స్టూడియోకి అయితే వచ్చేసాము. ఈ స్టూడియో నేమ్ వచ్చేసి డ్రీమ్ ల్యాండ్ బేబీ స్టూడియో. ఈ స్టూడియో అయితే 2nd or 3rd floor లో ఉంటుంది. నాకైతే ఐడియా లేదు. లోపలికి రాగానే ఇలా థీమ్స్ అయితే సెట్ చేసి ఉంచారు. ఇక్కడైతే మా పాపని ఫస్ట్ థీమ్ కోసం రెడీ చేస్తున్నారు. ఫేస్ ఒకటే కనిపించేలా అండ్ బాడీ మొత్తం కనిపించకుండా వ్రాప్ చేస్తారు కదా, సో అలా అయితే వ్రాప్ చేస్తున్నారు ఒక థీమ్ కోసం. మేము వీళ్ళని కాంటాక్ట్ అయినప్పుడే మాకు ఫుల్ ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే చెప్పారనమాట. అంటే అవర్ బేస్డ్ ఉంటుంది కదా, సో 1 hour కి ఇంత, 2 hours కి ఇంత ఛార్జ్ చేస్తామని అయితే డీటెయిల్స్ అయితే చెప్పారు. పాపనైతే రెడీ చేసేసి ఫస్ట్ థీమ్ లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసారు. మేమైతే 2 hours ప్యాకేజ్ తీసుకున్నాము. 1 hour ప్యాకేజ్ తీసుకుంటే బేబీతో టైం అయితే సరిపోదు కదా, ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో పాప ఏడుస్తూ ఉంటుంది, ఇంకా పాలది తాగుతూ ఉంటుంది కదా. సో 1 hour టైం అయితే సరిపోదని చెప్పేసి మేము 2 hours ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫొటోస్ విషయానికి వస్తే ఫోటోగ్రాఫర్ ని మనమైనా తీసుకుని వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళని అరేంజ్ చేయమంటే వాళ్ళైనా అరేంజ్ చేస్తారు. కాకపోతే ఫోటోగ్రాఫర్ ని వాళ్ళు అరేంజ్ చేస్తే కనుక ఈ ప్యాకేజ్ మనీతో పాటు ఎక్స్ట్రా మనీ అయితే ఛార్జ్ చేస్తారనమాట ఫోటోగ్రాఫర్ కి. ఫస్ట్ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా పాపని సెకండ్ థీమ్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా సెకండ్ థీమ్ వచ్చేసి ఎగ్ థీమ్ అనమాట. ఎగ్ ఇలా హాఫ్ బ్రేక్ అయినట్టు ఉంటుంది. అందులో పాపను పడుకోబెట్టి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసారు. అసలు మా బేబీ ఫొటోస్ కి ఎలా కోఆపరేట్ చేస్తుందా అని చాలా భయపడ్డాను, కానీ మా బేబీ అయితే అస్సలు ఏడవలేదన్నమాట. చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంక ఇక్కడైతే మా పాపను ఎత్తుకోమని నాకు మా హస్బెండ్ కి కొన్ని ఫొటోస్ అయితే తీసారు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ థీమ్ అనమాట. మేమైతే ఫోటోషూట్ కి ఓన్లీ 2 dresses అయితే పట్టుకెళ్ళాము. ఇంకెలాగో వ్రాప్ చేయడానికి కంపల్సరీ వాళ్ళే ఇవ్వాలి. మన దగ్గర అయితే అటువంటి క్లాత్స్ ఉండవు కదా, సో 2 themes కి అయితే వాళ్ళే వ్రాప్ చేయడం క్లాత్స్ అయితే ఇచ్చారు. ఇంకో 2 themes కి అయితే వాళ్ళే డ్రెస్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు. మేమైతే ఓన్లీ 2 dresses మాత్రమే తీసుకువెళ్ళాము. ఇంక ఇది వచ్చేసి పంకిన్ థీమ్ అనమాట. ఈ థీమ్ లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అసలు ఫొటోస్ అయితే మా ఫేవరెట్ అయిపోయాయి. మా అందరి ఫోన్స్ లో వాల్ పేపర్ కూడా ఈ థీమ్ కి సంబంధించిన ఫోటోయే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మూన్ థీమ్. ఈ థీమ్ కి కూడా కాస్ట్యూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మాకైతే 6 or 7 థీమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కొన్ని వేరేవైతే ఉన్నాయి, కానీ అవైతే ఫస్ట్ బర్త్డే షూట్ కంట. మాకైతే న్యూ బోర్న్ షూట్ కాబట్టి 6 or 7 థీమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మూన్ థీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపనైతే వేరే థీమ్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. మేమైతే ఇంకా హెయిర్ బ్యాండ్స్ అవి ఏమీ కూడా తీసుకువెళ్ళలేదు. ఈ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే లాస్ట్ థీమ్ అనమాట. అదే షెల్ థీమ్. మా బేబీ ఫేస్ ని ఇంకా రివీల్ చేయట్లేదు ఏంటి అని మాత్రం అనుకోకండి. తొందరలోనే మా బేబీ ఫేస్ ని అయితే కూడా రివీల్ చేసేస్తాను. ఈ షెల్ థీమ్ కూడా తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు, మా హస్బెండ్ కి, పాపకి ముగ్గురికి కలిపి ఫొటోస్ అయితే తీసారనమాట. చూసారు కదా, ఇదే మా పాప న్యూ బోర్న్ ఫోటోషూట్ వీడియో. ఫోటోషూట్ రోజున మా పాపకి తీసిన పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.